నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. మన తరతరాల నుండి, మన పెద్దల నుండి, ఎన్నో తరాల నుండి మూలికలతోటి వైద్యం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ వైద్యం ఈరోజు అందరూ ప్రజలకంతా ఉపయోగపడి ప్రజలంతా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి నా కోరికతోటి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. మేము సిరిసిల్ల అడవిలో ఉంటాం. ఎందుకు మీకు టౌన్కి వచ్చి ఎందుకు చేస్తున్నాం అంటే, టౌన్లో అందరూ ఏదో ప్రోగ్రాం ఒకటి చేస్తున్నారు, మందు ఒకటి ఇస్తున్నారు. మందు ఇచ్చేది కాకుండా ఆయుర్వేదాన్ని పడిపోయేటట్టు చేస్తున్నారు. ఆయుర్వేదానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయుర్వేదానికి ఈటికి వచ్చినాక ప్రతి వాళ్ళు ఎంతోమంది ప్రోగ్రాం చేస్తున్నారు, ఎంతోమంది చెట్లు చూపిస్తున్నారు, ఎంతోమంది వైద్యం ఇస్తున్నారు. ఆ కాకుండా మన ఆదివాసి గిరిజన వైద్యులు డైరెక్ట్ కొండలు మాకు 1000 మూలికలు ఉంటాయి, లక్షల కోట్ల మూలికలు ఉంటాయి. కాబట్టి ఒక మూలికలు ఏం చెప్తున్నారంటే, చాలామందికి మక్క మీద మచ్చలు, సంకల్లో గద్దల్లో నలుపు కావడం, తర్వాత విపరీతంగా జిల పై మీద దూరాన్ని గీరుకుంటుండడము, మంచులలో కూర్చొని 10 కూర్చొని సంకల్లో గీరుకోవడము, గద్దల్లో గీరుకోవడము, వెనక పక్క గీరుకోవడము ఒక వికారంగా ఉంటుంది. ఎందుకు ఈ కారణం? గీరకుంటే అక్కడ పని జరగదు, గీర్చే సూచనలకు ఇబ్బంది ఉంటుంది. అందుకోసం మీకు ఈ పౌడర్ ఏముందంటే, చక్కగా స్నానం చేసేటప్పుడు ఆకుల పౌడర్ ఉంటుంది. ఆ స్నానం చేసేటప్పుడు ఆకుల పౌడర్ కలుపుకొని పూసుకొని తర్వాత సబ్బు పెట్టుకోవచ్చు. కడుపులోకి కూడా దాని ఏర్ల చూర్ణం ఉంటుంది, చెట్ల ఏర్ల చూర్ణం. ఆ చూర్ణాన్ని పొద్దున పూట ఒకసారి బియ్యంగడి నీళ్ళు కానీ నీళ్ళలో కానీ తీసుకోవచ్చు. సాయంత్రం ఒకసారి బియ్యంగడి నీళ్ళు కానీ నీళ్ళలో కానీ తీసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నంటే, అయ్యా నువ్వు ఎన్నో ప్రోగ్రాములు చేస్తున్నావు అనేది కాకుండా ప్రతి మానవుకి ఇప్పుడు సబ్బులు వాడతారు, పౌడర్లు వాడతారు, తగ్గినప్పుడు అప్పుడు కనపడుతుంది. క్రీములు వాడతారు, ఎన్నెన్నో షాంపులు వాడతారు, ఎన్నో రకరకాలు ఉంటాయి. కాబట్టి ఆదివాసి గిరిజన కాలం నాడు, పూర్వకాలం నాడు షాంపులు లేవు, ఇవన్నీ లేవు, పౌడర్లు లేవు, సబ్బులు లేవు. ఎంతసేపు ఉన్నా మంచి మూలికలు, మంచి కూరగాయలు, ఆకులతోటి వైద్యం చేసుకునేవారు పూర్వీకులు. అందుకోసం ఒక 3 రకాల చెట్లు చూపిస్తున్నా చూడండి. ఇది ఎలక చెట్టు. ఎంత అందంగా ఉంటుంది ఎలకాయ, నిగనిగలాడుతుంటుంది. ఎప్పుడెప్పుడు తెంపుకుందామా అని. ఎలక చెట్టు ఇది మామూలుగా హార్ట్ అటాక్ వస్తే తెల్లమద్ది చెట్టు, పేరే తెల్లమద్ది, దీని పేరే తెల్లమద్ది. ఇది హనుమంతు బీర. ఈ చెట్టు మీకు ఎక్కడే దొరకవచ్చు, ఎడ ఉండొచ్చు. తెల్లమద్ది, ఎలక చెట్టు, హనుమంతు బీర, ఈ 3 చెట్లు పౌడర్ తయారు చేసుకొని ఆ చక్కగా పౌడరు పొద్దున పూట ఒక 1/2 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకోవాలి. ఆ తర్వాత ఏర్లు ఉంటాయి కదా, ఏర్ల పౌడర్ తెచ్చుకొని ఆ పౌడర్, ఏర్ల పౌడర్ సపరేట్ ఇస్తాను. ఆ పౌడర్ ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ ఎన్నె వేసుకోవచ్చు, నీళ్ళు వేసుకోవచ్చు. ఆ వేసుకొని అక్కడ అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల నుండి స్నానం చేసి మీ శరీరం నీట్గా అవుతుంది. ఇది లోపల రక్తశుద్ధి చేస్తుంది. ఆ రక్తంలో ఉండే మైలను తీసేసి, ఆ రక్తంలో ఉండే వేడి తీసేసి, ఆ రక్తంలో ఉండే క్లీన్ చేసుకొని మంచి తాజాగా రక్తం పెడుతుంది. మన బయటదానికి ఏముంది, శరీరం సున్నితంగా, మెత్తగా, నీటుగా, శుభ్రంగా వస్తుంది. ఈ వైద్యం అనేది మన పెద్దలు ఎన్నో తరాలు రాజులకు ఇచ్చారు, మంచి మంచి భూస్వాములకు ఇచ్చారు. శంతుల కాడిపోతే పౌడర్ చక్కగా దొరుకుతుంది. కాబట్టి ఈ వైద్యాన్ని ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్న ప్రోగ్రాం అంటే, ఈ వైద్యం ముందుకు తీసుకురావాలి, అందరికీ నేర్పియాలి, చక్కగా అందరూ బాగుండాలి. ఈ మచ్చలు లేకుండా, మంగు లేకుండా, జిల లేకుండా, దురద లేకుండా, గీరుకునేది బంద్ అయిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి డాక్టర్లకు, వైద్యులకు, అక్కలకు, అన్నలకు, అందరు నా వీడియో ఇచ్చే అభిమానులకు అందరికీ నా వీడియో అనేది ఎగతాళి కాదు. ఏదో 2 మాటలు మాట్లాడతాడు, ఈయనేం చెప్పాడు, ఆకులు చూపిస్తాడు, ఫోన్ పెట్టేస్తాడు కాదు. సోది చేయడం పెద్ద పని కాదు, సోది చేసేది కాదు నా పని. నా కోపం ఉంటుంది, కోపంగానే వైద్యం ఉంటుంది. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడుతాడు ఒప్పుకోను, బుద్ధిపడితే నా కాడికి రాయ్యా చూపిస్తా అని చెప్తా. అందుకోసం ఈ వైద్యం అందరికి ఉపయోగపడాలి. మీరందరూ జిల లేకుండా, దురద లేకుండా, మచ్చలు లేకుండా బాగుండాలని మరొకసారి వైద్యులు, డాక్టర్లు, అక్కలు, అమ్మలు, నా చూసే అభిమానులందరికీ నమస్కారం పెట్టి చర్య తీసుకుంటాను.